ఉదయకాలము మనందరూ ఇలా కలిసి ధ్యానం చేసే కృపనిచ్చినందుకు దేవుని ఎంతగానో గణపరుస్తూ ఉన్నాను. అలాగే ఉదయకాల వాక్య ధ్యానం కొరకు ఆశతో ఆసక్తితో చేరువచ్చినటువంటి సహోదరులందరికీ కూడా ప్రభు నామములో నా వందనాలు. మరి నన్ను ప్రేమతో ఆహ్వానించిన అన్న కరుణాకర్ గారికి కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం నుండి మనం గలతీ పత్రికను ధ్యానిస్తూ ఉన్నాం. ఈ గలతీ పత్రిక మనము ప్రారంభించిన నాటి నుండి కూడా వరుస క్రమములో వచనం వెంబడి వచనం ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. ప్రభువు తన వాక్యాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నారు. ఈ గలతీ పత్రిక చాలా ప్రాముఖ్యమైనటువంటి పత్రిక. అంటే పత్రికలన్నీ ప్రాముఖ్యమైనవే, కానీ గలతీ పత్రికలో ఉన్నటువంటి ముఖ్యమైన కొన్ని సంగతులు మనం చూస్తే గనక పౌలు తన సువార్త ద్వారా అన్యజనుల కొరకు ఉద్దేశించబడినటువంటి కొన్ని మర్మాలను బయలుపరుస్తూ యూదులు అన్యజనులు ఒకే విధంగా రక్షణ పొందుతారు అనేటువంటి విషయాన్ని చెప్పడానికి ఎక్కువగా ఈ యొక్క పత్రికలో మాట్లాడినట్టుగా మనం చూస్తాం. మొదటి అధ్యాయం అంతా కూడా తన అపోస్తలత్వాన్ని రుజువు చేసుకుంటూ, అలాగే సంఘంలో ప్రవేశించినటువంటి ఒక భిన్నమైన సువార్త, ఒక దుర్బోధ ఖండిస్తూ వచ్చాడు. రెండో అధ్యాయం ప్రారంభంలో మనం 10 వచనాలు చూసాం. తాను ఏ రీతిగా యెరూషలేములో తన ప్రవేశం, తన పరిచయం, తన పరిచర్య ఆదిమ సంఘ శిష్యులు లేదా పెద్దలతో ప్రారంభమైంది అనేది చూసాము. అలాగే తన ఏ రీతిగా సువార్త పరిచర్యకు పిలువబడి తర్ఫీదు పొందాడనే విషయాన్ని కూడా పౌలు ఇక్కడ జ్ఞాపకం చేశాడు. ఈరోజు మనం రెండో అధ్యాయము 11వ వచనం నుండి సమయం ఉంటే చివరి వరకు కూడా ధ్యానం చేద్దాం. లేదు మనం ఎంతవరకు సమయానుకూలం చేసుకోగలుగుతామో అన్ని వచనాలు ధ్యానం చేద్దాం. గలతీ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. అయితే కేఫా అంతియోకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖి అతను ఎదిరించితిని. ఈ ఆలయనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్ని జనులతో భోజనం చేయుచుండెను. గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను. తక్కిన యూదులను అతనితో కలిసి మారు వేషం వేసుకునేది గనుక బర్నబా కూడా వారి వేషధారణ చేత మోసపోయాను. వారు సువార్త సత్యం చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, నీవు యూదుడవై ఉండి యూదుల వలె కాక అన్యజనుల వలె ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తించాలని ఎందుకు బలవంతం చేయుచున్నావు? మనము జన్మ వలన యూదులమే గాని అన్యజనుల్లో చేరిన పాపులము కాదు. మనుషుడు యేసుక్రీస్తునందు విశ్వాసం వలనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడిగా తీర్చబడని ఎరిగి మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రీస్తు మూలమున కాక క్రీస్తునందలి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున కాక క్రీస్తునందలి విశ్వాసం వలననే నీతిమంతులంగా తీర్చబడుటకై యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాం. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు కదా. రైట్. ఈ రెండో అధ్యాయము 11 నుండి దాదాపు 16 వచనాలు మనం చదివాము. ఈ సందర్భం మనకు తెలుసు. కేఫా అని అన్నప్పుడు పేతురు గురించి పౌలు ఇక్కడ మాట్లాడుతూ ఉంది. ఈ సందర్భం అసలు డైరెక్ట్ గా ఎప్పుడు జరిగింది అనేటువంటి విషయం తెలియకపోయినప్పటికీ కూడా అపోస్తల కార్యములు 15వ అధ్యాయంలో గత వారంలో జ్ఞాపకం చేసినట్టుగా యెరూషలేములో ఒక మహాసభ జరిగింది. యెరూషలేములో జరిగినటువంటి ఆ మహాసభకు ముందే ఇది జరిగి ఉంటది అని కొంతమంది అంటారు. లేదు ఆ కౌన్సిల్ తర్వాత ఇది జరిగి ఉంటదని కొంతమంది అంటారు. ఏదేమైనా ఇక్కడ ఒక సందర్భాన్ని మనం చూస్తున్నాం. పేతురు గారు
అక్కడ ఉన్నటువంటి అన్ని జనులతో కలిసి, అంత్యోకయలో ఉన్నటువంటి అన్ని జనులతో కలిసి, అన్ని జనులు అనంటే సంఘంలో విశ్వాసులే, కానీ అన్ని జనుల నుండి రక్షించబడినటువంటి వారు, వారితో కలిసి భోజనం చేయడానికి కూర్చున్నాడు. కానీ అక్కడ రాస్తున్నాడు, యాకోబు నద్ద నుండి కొందరు రాకమునుపు అంటున్నాడు. అంటే యాకోబు యెరూషలేములో ఉన్నటువంటి సంఘము యొక్క పెద్ద. ఆ సంఘము నుండి కొందరు రాకమునుపు అతడు వాళ్ళతో చక్కగా కలిసి భోజనం చేస్తున్నాడు, కానీ ఆ యూదులు రాగానే అక్కడ నుండి లేచిపోయాడంట. అతనితో ఉన్నటువంటి మిగిలిన యూదులు కూడా లేచిపోయారు. ఆ భోజనం చేయడం లేదా యూదులు పక్కనే కూర్చోవడం, వాళ్ళు చూస్తే ఏమనుకుంటారో అనేటువంటి ఉద్దేశంతో తాను అక్కడ నుండి విరమించినటువంటి వాడిగా మనకు కనిపిస్తా ఉన్నాడు. మొదట్లో వారితో కలిసి భోజనం చేశాడు, కానీ వారు రాగానే వారికి భయపడి వేరైపోయాను అని రాయబడి ఉంది. పేతురు జీవితంలో మనం చూస్తే ఒక యూదుడిగా ఆయన ఉన్నాడు. యోధా ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఉన్నాడు. తాను ఒక యూదుడుగానే ఇక్కడ ప్రవర్తిస్తున్నటువంటి వాడిగా కనిపిస్తూ ఉన్నాడు. పేతురు చేసినటువంటి పనిని పౌలు ఏమంటున్నాడు అనంటే, అతడు అపరాధిగా తీర్చబడెను అన్నాడు. ఆ తర్వాత 13వ వచనంలో చూస్తే మాయావేషము వేసుకున్నారు అంటున్నాడు. అపరాధి ఏ విషయంలో అపరాధి అని మనం చూసినట్లయితే గనక, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు మూలముగా తాను నీతిమంతుణ్ణి అని చూపించుకునే ప్రయత్నం పేతురు చేశాడు. కానీ అప్పటికి సువార్త బయలుపరచబడింది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణ పునరుత్థానాల్లోనే మనిషికి రక్షణ నీతి ఉన్నది. యేసుక్రీస్తు నందలి రక్తము మనుషులను నీతిమంతులుగా చేస్తుంది అనేటువంటి సత్యం బయలుపరచబడిన తరువాత కూడా పేతురు ఇంకా యూదుడిగా ఉండి తాను ఈ విధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నటువంటి వాడిగా మనం చూస్తా ఉన్నాం. సో ఇది ఎప్పుడు అనంటే ముందు నుండి కలిగిలేడు. ప్రారంభంలో అక్కడున్న అన్ని జనులైన విశ్వాసులతో కలిసి బానే ఉన్నాడు, సహవాసంలో ఉన్నాడు, కలిసి వారితో భోజనము అని అన్నాడు. అది బిందా లేకపోతే ఒకవేళ అదేమన్నా ప్రభురాత్రి భోజన సంస్కారమో తెలియదు, కానీ విందు అయి ఉండొచ్చు ఎక్కువ శాతం. కనుక అది జరుగుతూ ఉండగా వేరైనట్టుగా మనం చూస్తాం. కనుక ఇక్కడ పౌలు గారు గట్టిగానే హెచ్చరిస్తాడు. ఏమంటాడు అంటే, యాకోబు నద్ద నుండి అతన్ని ఎదిరించి తిని అంటాడు. ముఖాముఖిగా అతను ఎదిరించి తిని యాలి అనగా యాకోబు వద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్ని జనులతో భోజనం చేయుచుండెను, గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను అంటాడు. పేతురు అపోస్తులుడైనటువంటి పౌలు కంటే కూడా ముందున్నటువంటి వాడు. వాస్తవంగా చెప్పాలంటే మొట్టమొదట స్థాపించబడినటువంటి సంఘానికి కాపరి పేతురు. యేసుప్రభు వారు పిలిచి, పేతురు నువ్వు కేఫావి, ఈ బండ మీద నేను సంఘాన్ని కడుతున్నాను అన్న. దానికి అనుగుణంగానే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో మొట్టమొదటిసారిగా పేతురే సువార్త ప్రసంగాన్ని చేసినటువంటి వాడుగా కనిపిస్తా ఉన్నాడు. ఆ సువార్త ప్రసంగం చేసి కొన్ని వేల మందిని ప్రభు దగ్గర నడిపించాడు, అద్భుతంగా మాట్లాడాడు. అక్కడ సంఘం స్థాపించబడింది. వారు కలిసి ఇంటింట రొట్టె వీర్చేవారు, కలిసి ఒకరికొకరు సహాయం చేసుకునేవారు. ఒక మంచి ప్రారంభం జరుగుతూ వచ్చింది. కానీ అన్ని జనుల కొరకైనటువంటి దేవుని మర్మము పేతురు పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాడు. ఈవెన్ యూదులైనా కూడా సువార్త వల్లనే రక్షణ పొందుతారు, కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఎవరు నీతిమంతుడని తీర్చబడరు అనేటువంటి విషయాన్ని పేతురు విస్మరించినటువంటి వాడిగా మనకు కనిపిస్తున్నాడు. ధర్మశాస్త్రం నుండి విశ్వాసులైనటువంటి అన్యులకు ఉన్నటువంటి స్వేచ్ఛ విషయంలో ఒక సమస్య ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది. అలాగే
విశ్వాసులైనటువంటి యూదులపై ధర్మశాస్త్రం యొక్క ఆంక్షలు కూడా ఒక సమస్యగా ఇక్కడ మనకు కనిపిస్తా ఉన్నాయి. సువార్త సత్యము చొప్పున నడుచుకోవాలి అనేది పౌలు గారు జ్ఞాపకం చేస్తుంటే, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు, ఇంకా చెప్పాలి అంటే ఆచారం, ఒక యూదుడు అన్యజనులతో కలవకపోవడము అనేది ఆచారమే తప్ప ఆజ్ఞ కాదు. కనుక ఆచారం చేస్తూ వచ్చారు. ఒకవేళ ఒక యూదుడు ఒక అన్యజనుడితో కలవకూడదు, మాట్లాడకూడదు అని అనుకునేది ఆజ్ఞనైతే, యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు సమరయ స్త్రీతో మాట్లాడి ఉండేవారు కాదు. సువార్తలు మనం చూస్తాం, చాలా మంది అన్యజనులతోటి ఆయన మాట్లాడినట్టుగా, వారిని స్వస్థపరిచినట్టుగా, వారిని కలిసినట్టుగా మనం చూస్తాం. ఒకవేళ అది ఆజ్ఞ అయి ఉంటే యేసు ప్రభువు వారు అలా చేసి ఉండేవారు కాదు. అవి కేవలము ఆచారాలు, ఆచారపరమైనటువంటి విషయాలలో ఎప్పుడూ నిర్బంధం లేదు, స్వేచ్ఛ ఉన్నది. కనుక ఇక్కడ పేతురు ఆచారాన్ని ఒక ఆజ్ఞగా పాటించే ప్రయత్నం, అది కూడా దైవ భయంతో కాదు, మనుషులకు భయపడి, యెరూషలేములో ఉండి వచ్చినటువంటి ఆ సహోదరులను చూసి భయపడి టక్కన లేచిపోయాడు. అందుకనే 14లో అంటున్నాడు, వారు చేసినటువంటి ఆ పని వలన బర్నబా కూడా మోసపోయాడు. వారు సువార్త సత్యము చొప్పున నడుచుకొనుకపోవుట చూచినప్పుడు, అది అందరి ఎదుట కేఫాతో నేను చెప్పింది ఏమనగా, నీవు యూదుడు అయి ఉండి యూదుల వలె కాక అన్యజనుల వలె ప్రవర్తించుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తించాలని ఎందుకు బలవంతం చేయుచున్నావు? సో నేరుగా పేతురు ఇక్కడ జరిగిన మోసాన్ని చెప్తున్నాడు. అంటే ఒకవేళ అప్పటిదాకా బర్నబా కూడా పేతురుతో కలిసి భోజనం చేస్తూ, పేతురు కూడా అన్యజనుల పట్ల మంచి వైఖరి కలిగి ఉన్నాడు, సువార్త ప్రకటించడానికి వారి దగ్గరకు వచ్చాడని ఒకవేళ బర్నబా కూడా అప్పటి వరకు అనుకుని ఉండొచ్చు. ఎప్పుడైతే పేతురు యెరూషలేములో నుండి వచ్చినటువంటి ఆ యూదులకు భయపడ్డాడో, అప్పటిదాకా పేతురు యొక్క విధానం చూసినటువంటి బర్నబా కూడా షాక్ అయ్యాడు. అక్కడ రాశాడు కదా, మోసపోయాడు అని రాశాడు. అంటే అర్థం ఏంటి? పేతురు ఇంతకు ముందు బర్నబా అతని గురించి ఏదైతే అనుకున్నాడో అది వాస్తవం కాదు, అది ఒక రకమైనటువంటి వేషధారంతో చేసి ఉండొచ్చు అనేటువంటి ఉద్దేశాన్ని ఇక్కడ మనం గమనించగలుగుతున్నాం. 13వ వచనంలో అదే మాట రాశాడు, తక్కిన యూదులను అతనితో కలిసి మాయ వేషం వేసుకునేది కనుక బర్నబా కూడా వారి వేషధారణ చేత మోసపోయాను అంటూ అన్నాడు. వేషధారణ, ఎవరు ఈ వేషధారణలో ఉన్నవాళ్ళు అని అంటే పేతురుతో కూడా ఉన్నటువంటి వాడు, ఆయనతో కూడా సువార్త పరిచయంలో తిరిగేటువంటి శిష్యులై ఉండొచ్చు, లేదా విశ్వాసులై ఉండొచ్చు. ఎవరేమైనప్పటికీ కూడా వేషధారణ పనికిరాదు. చాలాసార్లు నేడు ఉన్నటువంటి విశ్వాసులైనా బాధకులైనా కూడా ఈ రీతిగా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. బయట ఒక రకంగా, సంఘంలో మరొక రకంగా, వేరే వాళ్ళు చూస్తున్నారంటే ఒక విధంగా, చూడట్లేదు అంటే ఒక విధంగా ప్రవర్తించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ యూదులు అన్యులు అనేటువంటి వ్యత్యాసాన్ని చూపిస్తూ ఉన్నాడు. మనకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే, నేడు సంఘాలలో ఓవరాల్గా అన్ని చోట్ల చూస్తే కనుక కులాల పరమైనటువంటి విభజన స్పష్టంగా సంఘాలలో కనిపిస్తారు. పైకి కనిపిస్తే బ్రదర్ అని మాట్లాడతాం, కానీ వారితో కలిసి ఏవైనా పంచుకోవాల్సి వచ్చినప్పుడు, కలుపుకోవాల్సి వచ్చినప్పుడు, పిలుచుకోవాల్సి వచ్చినప్పుడు మన వేషధారణ బయటపడుతుంది అనేటువంటి విషయం మాత్రం వాస్తవం. యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఆయన శిరసత్వం కింద సంఘముగా ఉన్న మనము ఆయన శరీరంలోని సాటి అవయవములు అనేటువంటి విషయాన్ని విస్మరించి కొన్నిసార్లు మన వేషధారణ కూడా మనం బయట పెట్టుకునేటువంటి వారుగా చాలా మంది ఉన్నారు. అందరూ కాకపోవచ్చు, కానీ చాలా మంది ఉన్నారు. ఏదేమైనా ఇక్కడ పేతురు యొక్క వేషధారణ బయటపడింది. బర్నబా
మోసపోయిన వాడిగా కనిపిస్తున్నాడు. ఆ తరువాత మనం చూస్తే 14 చదువుకున్నాం. వాళ్ళు చేసిన పని సువార్తకు అనుగుణంగా లేదు అని పౌలు మాట్లాడుతున్నారు. ఎందుకనంటే ఇక్కడ 5వ వచనంలో మనం చూస్తే సువార్త సత్యము మీ మధ్య నిలుచున్నట్లు మేము ఒక్క గడి అయినను ఎవరికి లోబడడానికి ఒప్పుకోలేదు అంటున్నాడు. 2వ అధ్యాయం 5వ వచనం. సువార్త సత్యము విషయంలో మనుషులకు భయపడలేదు అని పౌలు చెప్తున్నాడు. కానీ ఇక్కడ పేతురు సువార్త విషయంలో అక్కడ ఉన్నటువంటి యూదులకు భయపడిన వాడిగా కనిపిస్తున్నాడు. ఇక్కడ పేతురు యూదులకు భయపడ్డాడు. పేతురు చేసినటువంటి పని వల్ల సువార్త యొక్క ముఖ్య ఉద్దేశం దెబ్బతిన్నట్టుగా మనం చూస్తాం. ఏ విధంగా దెబ్బతిన్నది అని మనం చూస్తే రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదివితే అక్కడ స్పష్టంగా అంటాడు, యూదుడని గ్రీసు దేశస్థుడని తేడా లేదు. ఆ మాట చదువుదామా? రోమాపత్రిక 1వ అధ్యాయము 16-17 వచనం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడును కాను, అనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. కనుక సువార్త ఏం చెప్తుంది? విశ్వాసం వల్ల నీతిమంతులం అవుతాము. కనుక ఆ సువార్త విషయంలో సిగ్గుపడక్కర్లేదు. నమ్ము ప్రతివానికి అని అన్నాడు. నమ్ము ప్రతివానికి అని అన్నప్పుడు మొదట యూదునికి ఏంటి, గ్రీసు దేశస్థునికి ఏంటి, అందరికీ రక్షణ కలుగు చేయడానికి సువార్త అనేటువంటిది దేవుని శక్తి అయి ఉన్నది అని అంటూ ఉన్నాడు. అలాగే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో కూడా ఇదే విషయాన్ని పౌలు గారు మాట్లాడుతూ వస్తారు. వాళ్ళలో విభజన వచ్చినప్పుడు ఆ విభజన గురించి మాట్లాడుతూ పౌలు గారు ఇక్కడ కూడా చెప్తాడు. 23-24 చెప్తాడు. యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలవబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు అనే మాట. స్త్రీలని, పురుషులని, యూదులని, గ్రీసు దేశస్థులని, సమరయుడని, గలతీయుడని, సిదీనుడని తేడా లేదు. భూదిగంతముల వరకు సువార్త ప్రకటించబడాలి. అందరికీ సువార్త సత్యం తెలియాలి. సువార్త వలననే విశ్వాసం ద్వారానే నీతిమంతులుగా తీర్చబడతారు. ఈ సువార్త సత్యాన్ని దెబ్బతీసే విధంగా పేతురు ప్రవర్తించినప్పుడు దాని విషయంలో పౌలు గారికి అభ్యంతరం, ఒక విధంగా కోపం వచ్చింది. ఎదిరించాను అంటున్నాడు. సీనియర్, మన భాషలో చెప్పుకోవాలంటే పేతురు గారు సీనియర్ దైవజనుడు. పౌలు గారు చాలా వెనకాల వచ్చినటువంటి వాడు. ఒకవేళ మనకంటే పెద్దవారు ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తూ ఉంటే వాక్యం విషయంలో, సిద్ధాంతాల విషయంలో, బోధ విషయంలో వారు ఒకవేళ క్రమాన్ని అనుసరించట్లేదు అని అన్నప్పుడు నేను అంటాను, వారి వయసు, వారి అనుభవము వారిని సరి చేయడానికి కానీ లేదా వారు చేస్తున్న లోపాన్ని వారికి చూపించడానికి కానీ ఏమాత్రం సందేహించాల్సిన అవసరం లేదు. ఒకవేళ నేనే అయితే గనక నాకున్న వైఖరి, ఎంత పెద్దోళ్ళైనా ఆ వాక్య క్రమంలో వారు లేనప్పుడు నేను వారితో మాట్లాడతాను. ఎందుకనంటే సరి చేసుకునేటువంటి అవకాశం ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో. పేతురు సరావలేదా, అలాగే ఉండిపోయాడా అనేది మనం చూస్తే అపోస్తుల కార్యముల్లో స్పష్టంగా మనం చూస్తాం. పేతురు తాను ఉదయకాలమున ఆ మేడ గదిలో ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఒక దర్శనం కలిగింది. తనకు ఆకలైనప్పుడు చతుష్పాద జంతువులు ఒక దుప్పటి చేత కిందకి దింపబడి వాటిని నువ్వు చంపుకొని తిను అని అంటే పేతురు అంటాడు, ప్రభు నిషిద్ధమైన వాటిని ఎలా తినమంటావు? ప్రభు అంటాడు, ప్రభు పవిత్రపరిచింది ఏది నిషిద్ధమైంది కాదు, కనుక నువ్వు తినొచ్చు అని అనగానే మరలా దుప్పటి వెళ్ళిపోద్ది. వెంటనే కొంతమంది కొర్నేలు దగ్గర నుండి పేతురుకు వస్తారు. ఆ వ్యక్తులు చెప్తారు, ప్రభు పిలిచాడు నిన్ను, ఇదిగో మా
యజమాని నిన్ను పిలుచుకురమ్మన్నాడు, ఈ విధంగా అతనికి దర్శనం కలిగింది అన్నప్పుడు, అప్పుడు 10వ అధ్యాయం 31 అంటాడు, నేను నిజముగా తెలుసుకున్నాను. ఏం తెలుసుకున్నాడు? దేవుడు పక్షపాతి కాడు అని నేను నిజంగా తెలుసుకున్నాను. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని అంటాడు. కనుక సువార్త సత్యము చొప్పున నడుచుకోవడం చాలా ప్రాముఖ్యం. మనం మన ప్రవర్తన కొన్నిసార్లు ఇక్కడ పేతురు బోధించలేదు. హి డిడ్ంట్ ప్రీచ్ ఎనీథింగ్, హి డిడ్ంట్ టీచ్ ఎనీథింగ్. అతను కేవలం వాళ్ళతో కలిసి ఒక పనిని చేస్తాం. మనం చేసే పని కూడా సువార్తను గాని లేదా వాక్య సత్యానికి గాని వ్యతిరేకించేటువంటిది, ఆ వాక్య సత్యాన్ని విభేదించేటువంటి విధంగా మనం ఎప్పుడూ చేయకూడదు. మన ప్రవర్తన ఎవరిని మోసపుచ్చేదిగా ఉండకూడదు. ఇక్కడ ఏదైతే బర్నబా గాని మిగిలిన వారు గాని మోసపోయారో అలా ఉండడానికి వీల్లేదు. మనం ఏది బోధిస్తా ఉన్నామో దాన్ని ముందుగా మనము పాటించాలి అనేది ఎరిగిన వారు. కనుక ఇక్కడ పౌలు పేతురుతో మాట్లాడడం మనం చూస్తే 14వ వచనంలో చూస్తే చివరి మాటలో అంటాడు, నీవు యూదుడివై ఉండి లేదా మొదటి నుండి చదువుతాను అర్థమవుతుంది. 14వ వచనంలో, వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకున్నట్టు పోటు నేను చూసినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, నీవు యూదుడివై ఉండి యూదుల వలె కాక అన్యజనుల వలె ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తించాలని ఎందుకు బలవంతం చేయుచున్నావు? 14వ వచనము పేతురుతో మాట్లాడుతున్నాడు. నువ్వు యూదుడివై ఉండగా నువ్వు యూదుల్లా ప్రవర్తించట్లేదు, పైగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తించాలని ఎందుకు బలవంతం చేస్తూ ఉన్నావు? ఎంత చక్కగా పౌలు గారు ప్రశ్నించాడో చూడండి. యూదుడు ఉండి యూదుల వలె కాక అన్యజనుల వలె, అంటే ఆచారపరమైనటువంటి ఈ క్రియల విషయంలో మనుషులకు భయపడ్డాడు. కానీ ఒక యూదుడిగా చూసినప్పుడు కూడా తాను చేసినటువంటిది సరైంది కాదు అని పౌలు చెప్తున్నాడు. ఒక యూదుడిగా ఒక విశ్వాసం లేదంటే ఒక సువార్త సత్యం వాటిని వేళ పక్కకు పెట్టిన ఒక యూదుడు నిజంగా ధర్మశాస్త్రాన్ని పాటించేటువంటి ఒక యూదుడు కూడా ఆ పని చెయ్యడు కదా. అలా చేసి నువ్వు అన్యజనుడు వలె ప్రవర్తించావు అని. ఇది దేని గురించి మాట్లాడుతున్నాడంటే వేషధారణ గురించి మాట్లాడుతున్నాడు. హిపోక్రసీ అంట. వేషధారణ యూదుల్లో ఉండడానికి వీల్లేదు. ఒకవేళ నువ్వు వాళ్ళతో కలవకూడదు అనేది నీకు నియమం ఉంటే గనక మొదట్లోనే దూరంగా ఉండాలి. లేదు కలవచ్చు అనే నియమం ఉంటే గనక నువ్వు లేచి అలా బయటికి వెళ్ళొద్దు. నువ్వు అన్యజనుడి కంటే దారుణంగా ప్రవర్తించావు కదా పేతురు అని పేతురుతో వ్యక్తిగతంగా మాట్లాడుతూ 15వ అధ్యాయం 21 వచనం వరకు గలతీలో ఉన్నటువంటి యూదులైన విశ్వాసులందరితో మాట్లాడుతున్నాడు. మొదట పేతురుని హెచ్చరించాడు వ్యక్తిగతంగా, తర్వాత సంఘంలో ఉన్నటువంటి యూదులను హెచ్చరిస్తున్నాడు. వాళ్ళతో అంటున్నాడు 15లో, మనము జన్మ వలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపులము కాదు. మనుషుడు యేసుక్రీస్తునందు విశ్వాస మూలముగానే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతుడంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమును గాక క్రీస్తునందుల విశ్వాసం వల్లనే నీతిమంతులమని తీర్చబోటుకై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాం. జన్మ వలన యూదులమే అంటున్నాడు. జన్మ వలన యూదులమే అన్నప్పుడు యూదులకు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి, కొన్ని ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఉన్నాయి. దాన్ని బట్టి అంటున్నాడు జన్మ వలన యూదులు అంటే జన్మ వలన యూదులకు కలిగేటువంటి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఆ ప్రయోజనాలు పౌలు మాట్లాడుతున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం మనం చదివితే, రోమాపత్రిక 3:1, అయితే యూదుడకు కలిగిన గొప్పతనమేమి, సున్నతి వలన కలిగిన ప్రయోజనమేమి, ప్రతి విషయమందును అధికమే మొదటి దేవోక్తులు యూదుల పరము చేయబడెను అంటాడు. దేవోక్తులు మొదట
వాళ్ళకి ఇవ్వబడింది దేవుని వాక్యం అనేది. తర్వాత రోమపత్రికలోనే 9వ అధ్యాయము 4 నుండి 5 వచనాలు చదివితే, వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులను, వాగ్దానములను వీరివి. పితరులు వీరివారు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ఇక్కడ చూస్తున్నాం 4వ వచనంలో ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వం కలిగి ఉన్నారు, మహిమను కలిగి నిబంధనలు, ధర్మశాస్త్రము, ప్రధాన అర్చనాచారాదులు, వాగ్దానములు ఇవన్నీ వీళ్ళకున్నాయి. ఒక యూదుడిగా పుట్టినప్పుడు వాళ్ళకి కలిగేటువంటి కొన్ని ప్రయోజనాలు వాళ్ళకున్నాయి. పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. అవును, మనం యూదులుగా పుట్టినందుకు మనకు కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, దానిలో నేనేం కాదనట్లేదు. కానీ యూదులంగా ప్రయోజనాలు ఉన్నాయి అని ఈ ప్రయోజనాలను రక్షణగా మీరు భావించడం సరైంది కాదు. ఈ ప్రయోజనాలు రక్షణకు సంబంధం లేదు. ఇవి రక్షణ ఇవ్వట్లేదు. ఎలా రక్షణ పొందుతున్నాం? అక్కడే రాశాడు, క్రీస్తునందలి విశ్వాసం వల్లనే నీతిమంతులుగా తీర్చబడుతున్నాం కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాదు. అంటే క్రియలకు రక్షణకు సంబంధం లేదు. రక్షణ విశ్వాసం ద్వారా మాత్రమే. ఎందుకంటే అన్ని జనులకు ఈ ఈ వాగ్దానాలు కానీ లేకపోతే ఈ బెనిఫిట్స్ కానీ లేవు, ఈ ప్రయోజనాలు లేవు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుండి మనం చూస్తే, కాబట్టి మునుపు శరీర విషయంలో అన్ని జనులే ఉండి శరీరమందు చేతితో చేయబడని సున్నతి గలవారు అనబడినటువంటి వారి చేత చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు, అంటే అన్ని జనులతో పౌలు అంటాడు, ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరసత్వం లేదు, మీరు పరదేశులు, వాగ్దాన నిబంధన లేని పరజనులు, నిరీక్షణ లేని వారు, లోకమందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తునకు దూరస్తులై ఉంటుందని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ అన్యజనులకు లేనివేంటో చెప్తున్నాడు. ఈ కంపారిజన్ లో మనం చూస్తే యూదులకు కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అయితే యూదులు వాటిని ఎలా భావిస్తున్నారంటే, ఆ ప్రయోజనాలు రక్షణ విషయంలో వాళ్ళకేదో అన్యజనుల కంటే కూడా ఎక్కువ కనుక అన్యజనులైనా కూడా రక్షణ పొందాలి అని అంటే మొదట మాకే ప్రయోజనాలు అయితే కలిగినా అవన్నీ వీళ్ళు పొందుకోవాలి. మొదట యూదుడు అవ్వాలి, తర్వాత యేసు ప్రభునందు విశ్వాసం వలన రక్షణ పొందుతాడు అని. అందుకనే ఇక్కడ ఈ 16వ అధ్యాయంలో మనం చూస్తే, క్షమించాలి, 2వ అధ్యాయం 16వ వచనం గలతీ పత్రికలో చూస్తే, మనము జన్మ వలన యూదులమే గాని అన్యజనులు చేరు పాపులం కాదు. మనుషుడు అంటున్నాడు, మనుషుడు అని ప్రారంభించాడు అని అంటే అక్కడ జాతికి సంబంధం గమనించాలి. 14వ వచనమేమో పేతురుతో మాట్లాడుతున్నాడు, 15వ వచనంలోనేమో యూదులతో మాట్లాడుతున్నాడు. మరలా దాంట్లోనే ఆ మనుషుడు అనేటువంటి అక్కడి నుండి మాట్లాడుతున్నప్పుడు అందరి గురించి మాట్లాడుతున్నాడు. మనుషుడు అని అన్నప్పుడు యూదుడు, గ్రీసుడు ఇంకా తేడా లేదు, యూదులైన అన్యులైన వస్తున్నారు. యేసుక్రీస్తునందలి విశ్వాసం వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఎవ్వడు నీతిమంతుడని తీర్చబడడు అనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాడు. యూదులు అలాగనే అన్యులు వేరువేరుగా మాట్లాడాడు, ఇప్పుడు కలిపి మాట్లాడుతూ అంటాడు. పైన మనుషుడు అన్నాడు, ఆ తర్వాత కొంచెం కిందకు వచ్చేసరికి అంటాడు ఏ శరీరియు అంటున్నాడు 16వ వచనం చివరిలో. ఏ శరీరియు అన్నప్పుడు సార్వత్రికంగా అందరి గురించి మాట్లాడుతున్నాడు. రోమిలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం మనం చదువుదాం. రోమాపత్రిక 3:21, ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. యేసుక్రీస్తునందు విశ్వాస మూలమునదై అది యేసుక్రీస్తునందు విశ్వాస మూలమున్నదే నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి ఉన్నది. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను
పొందలేకపోవచ్చున్నారు. 24 కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు అన్నాడు. చూడండి, పైన భేదము లేదు, అలాగే విశ్వాస మూలమున నమ్మువారందరికీ. ఆ తరువాత 24 వచనంలో కూడా అన్నాడు, కాబట్టి నమ్మువారు అని అన్నాడు. అప్పుడు అందరూ వస్తున్నారు, కేవలం యూదులు మాత్రమే రావడం. నమ్మే వారందరికీ అది దేవుని నీతి అని అన్నాడు. ధర్మశాస్త్రము వేరు, దేవుని నీతి వేరు. యూదులు ఈ రెండు ఒకటే అనుకుంటున్నారు. యేసుక్రీస్తునందు విశ్వాసం వలన నీతిమంతులు అవుతారు. యేసుక్రీస్తు మరణం వలన మానవునికి నీతి కలిగింది. రోమాపత్రిక 5 అధ్యాయము 9 వచనంలో మనం చూస్తాం, క్రీస్తు యేసు మరణం వలన ఇప్పుడు మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు అంటాడు. 2 కొరింథీ 5 అధ్యాయం 21 కూడా అంటాడు, యేసుక్రీస్తు నందలి రక్తం నందలి విశ్వాసం వలన మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు అంటాడు. కనుక రోమ 5:9, 2 కొరింథీ 5:11 ఇవన్నీ కూడా విశ్వాసం వలన నీతి. అవిశ్వాసం కూడా యేసు ప్రభునందు. యేసుక్రీస్తు నందలి విశ్వాసం వలననే నీతిమంతులుగా తీర్చబడుతున్నాం తప్ప మంచి క్రియల వలన కాదు. క్రియలు వేరు, మంచి క్రియలు చేయుట వేరు, నీతిమంతులుగా తీర్చబడ్డం వేరు. ఈ రెండింటినీ కలపకూడదు. వీటి విషయమై నేటికి కూడా నూతన నిబంధన సంఘాలలో చాలా చోట్ల చాలా మందికి ఏకాభిప్రాయం లేదు. క్రియల మూలమున, అంటే మనము ఏదో నమ్మడం వల్ల, మనం ఏదో చేయడం వలన అనేది. ఈవెన్ మన సంఘాల్లో కూడా చూస్తే చాలా మందిలో ఉండే భావన ఏంటంటే, బాప్తిస్మం తీసుకోవడం వలన రక్షణ పొందుతున్నాం అనేటువంటిది అనుకుంటారు విశ్వాసం. బాప్తిస్మము రక్షణ పొందాము అనే దానికి సాదృశ్యమే తప్ప, ఇదొక బహిరంగ సాక్ష్యమే తప్ప, బాప్తిస్మం మనల్ని రక్షించదు అనే వాస్తవం చాలా మందికి తెలియదు. ఎలాగైతే బాప్తిస్మం వలన రక్షణ పొందుతాము అని అనుకునేది, బాప్తిస్మం ఒక క్రియ. ఒకవేళ అది మనల్ని రక్షించేదైతే, క్రియల మూలమున ఒక వ్యక్తి రక్షణ పొందడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి. కనుక బాప్తిస్మం ఒక వ్యక్తికి రక్షణ ఎలాగైతే ఇవ్వదో, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు కూడా ఏ వ్యక్తికి రక్షణ ఇవ్వవు, నీతిమంతుడని తీర్చబడవు. రోమీయులకు రాసిన పత్రికలోనే 8 అధ్యాయము 29, 30 వచనాలు మనం చదివినట్లయితే, రామపత్రిక 8 అధ్యాయము 29, 30 వచనాలు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగాను, వారు కుమారునితో స్వారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించారు. ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని పిలిచాను, ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా తీర్చాను, ఎవరిని నీతిమంతులుగా తీర్చానో వారిని మహిమపరిచాను. ఇక్కడ మనం చూస్తున్నాం, దేవుని సంకల్పం చొప్పున పిలవబడిన వారందరికీ అంటున్నాడు. అందరి గురించి మాట్లాడుతున్నాడు. యూదులని గ్రీసు దేశస్తులని వ్యత్యాసాన్ని చూపించట దేవుడు తన కుమారునితో సారూప్యము గలవారగడానికి ఆయన నిర్ణయించుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎవరు నిర్ణయించుకున్నాడో వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరు ఏర్పాటులో ఉన్నాడో వాళ్ళని పిలుస్తూ ఉన్నాడు. ఎవరిని ఆయన పిలుచుకున్నాడో వాళ్ళు నీతిమంతులుగా చేసుకుంటున్నాడు. దీనిలో ఎవరిని అని అన్నప్పుడు యూదులు అవ్వచ్చు, గ్రీసు దేశస్తుడు అవ్వచ్చు. కేవలం యూదులను మాత్రమే అనేది అక్కడ మనం చూడం. గలతీ పత్రిక 4 అధ్యాయము 19 కూడా మనం చూస్తే, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం యందు ఏర్పడే వరకు మీ విషయమై మరలా నాకు ప్రసన్న వేదన కలుగుతున్నది అంటే, యేసు క్రీస్తు స్వరూపము లోనికి మార్చబడడానికి మనం రక్షణ పొందాం. ప్రభు మనల్ని పిలిచాడు. కనుక ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి విశ్వాసం వలన నీతిమంతుడని తీర్చబడి, అనీతిని, ఆ పరిశుద్ధతను ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ ఆయనను చేరేసరికి నిందారహితుడిగా ఉండాలి. నిందారహితుడిగా ఆయన చూసినప్పుడు ఆయన స్వరూపము ఏర్పడటం. ఎఫెసీ పత్రిక 3 అధ్యాయం అంటాడు, క్రీస్తునకు కలిగిన సమాన సంపూర్ణత మనకు కలగాలి, కనుక ఆ విషయంలో మనం ప్రయత్నం చేయాలి అంటాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 2 అధ్యాయము 8 నుండి 11 వచనాల్లో కూడా
మనం చూస్తే విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది క్రియల వలన కలిగినది కాదు, దేవుని వరమే అంటాడు. కనుక ఎవరు అతిశయపడ వీల్లేదు. విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడ్డాం, క్రియల వలన కలగలేదు. కనుక మరి క్రియలు ఎందుకు క్రియలు చేయొద్దా అంటే, క్రియలు ఎందుకంటే రక్షించబడిన తరువాత మనం రక్షించబడిన వాళ్ళు ఏ రీతిగా ఉండాలో ఆ విధమైన మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉండాలి. విశ్వాసి తాను క్రియలు చేస్తూ, అంటే మంచి క్రియలు తప్పనిసరి చేయాల. రక్షణ పొందిన తర్వాత నువ్వు మంచి క్రియలు చేయడం, వాక్యం ఏ రీతిగా నడుచుకోమందో అలా నడుచుకోవడం తప్పనిసరి. అందుకనే ఇక్కడే అంటాడు ఎఫెసీ పత్రికలో 10వ వచనంలో అంటాడు, మరియు వాటి యందు మనం నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి మనం నిర్ణయించుకున్నాడు. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని కూడా మనం చదివితే ఇక్కడ కూడా అంటాడు, మీరు పరిశుద్ధులగుటే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటే దేవుని చిత్తము. మీలో ప్రతివాడు దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెను అది ఎరుగి ఉండుటే దేవుని చిత్తము అంటాడు అని 7లో అంటాడు. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచాను గాని అపవిత్రులగుటకు పిలవలేదు. అంటే క్రియ అనేది ఎప్పుడు వస్తుంది? మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటా తర్వాత, రక్షణ పొందిన తర్వాత పాపములో పడిపోకుండా మరలా వెనక్కి వెళ్లకుండా, ఇక్కడ ఈ క్రియలకు వెనక్కి వెళ్తున్నటువంటి వారిని గురించి కూడా మాట్లాడుతూ గలతీ 5:1 అంటాడు, మరలా పాపం అనే దాస్యము కింద మీరు చిక్కుకొనకడి అని అంటాడు. అంటే డోంట్ గో బ్యాక్, వెనక్కి వెళ్లకుండా ఉండాలి అని అంటే నువ్వు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయాలి. మంచి క్రియ ఏది? మంచి క్రియ ఒక పాపాన్ని అసహించుకోవడం మంచి క్రియ, మనతో ఒక దోషం చేయకుండా ఉండడం మంచి క్రియ, ఒక అబద్ధం చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్పకుండా ఉండడం మంచి క్రియ. ఇలాగా దేవుడు ఇష్టపడేది, దేవుని చిత్తానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండడం దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఇక్కడి వరకు మనం చూసి ముగించుకుందాం. 17 లేదా 16 వచనాల వరకు మనం చూసాం. పేతురు యొక్క ప్రవర్తన, వేషధారణ పౌలు గారు గద్దించాడు. గద్దించి విడిచిపెట్టలేదు, క్లారిటీ ఇస్తున్నాడు. ఇక్కడ జరిగిందని, పేతురు నువ్వు చేసిన తప్పు ఇది, సంఘముగా యూదులు మీలో ఉన్నటువంటి పొరపాటు ఇది, ఈ విధంగా దేవుడు మనకి రక్షణ ఇస్తున్నాడు. కనుక ఇక్కడ మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, అందరినీ సమానంగా చూడండి. యూదులు అన్ని జనులని మీరు భేదాలు పెట్టుకోవద్దు, వాళ్ళకి సున్నత ఉందని లేదని వాళ్ళని దూరం పెట్టవద్దు. మీరు అందరితో కలిసి యేసు ప్రభు అందరినీ విశ్వాసం వల్ల నీతిమంతులుగా తీర్చుతున్నాడు కనుక మీరు ఆ రీతిగా ఉండండి, అంతే తప్ప మేము యూదులం, మాకు సపరేట్ క్రియలు ఉన్నాయి కనుక మేము వీళ్ళతోటి కలిసినట్టుగా ఉంటాం కానీ కలవము అనేటువంటి వేషధారణ మీ వద్దు. ఇదిగో బర్నబా లాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు చూసి మోసపోతున్నారు. అంత పెద్ద వ్యక్తులే మోసపోతా ఉంటే మిగిలినటువంటి సామాన్య విశ్వాసులు ఇంకా మీ దగ్గర నుండి ఏం నేర్చుకుంటారు? కనుక వేషధారణ వద్దు, నీతిగా దేవుడు అనుగ్రహించిన నీతిని వెంటాడుతూ దానిలో జీవించాలి అని పౌలు హెచ్చరిస్తూ పేతురికి, యూదులకు, సార్వత్రికంగా అందరికీ కలిపి ఈ సంగతులు బోధిస్తున్నటువంటి వాడిగా కనిపిస్తున్నాడు. కనుక ఈ 11 నుండి 16 వచనాలు వరకు మనం అక్కడ కొంత వివరణ ఇవ్వడం చూస్తాం. 17 నుండి 21 వచనం వరకు మనం చూస్తే ఇంకా లోతైన ధ్యానం, యేసుక్రీస్తులో అనుగ్రహించబడినటువంటి దానికి, ధర్మశాస్త్రములో ఉన్నటువంటి దానికి ఉన్న వ్యత్యాసం, రక్షణ దేనిలో ఉందో, నీతి దేనిలో ఉందో అనేటువంటిది పౌలు గారు చెప్తారు. దేవుని చిత్తమైతే మరుసటి వారం మనం అది ధ్యానం చేసుకుందాం. ఇంతవరకు ధ్యానం చేసే ప్రభు మనకి ఇచ్చినందుకు ఈ మాటలను బట్టి దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక ఆమేన్. ఈ సమయం ఇచ్చినటువంటి నడిపిస్తున్న సహోదరులకు కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తాను.